కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ గాడి తప్పింది. యూనివర్సిటీ క్యాంపస్లో అరాచకాలు శృతిమించుతున్నాయి. కొందరు విద్యార్థులు, అధ్యాపకుల తీరు యూనివర్సిటీకి మార్చితెస్తోంది. ఒకవైపు అవినీతి, అక్రమాల ఆరోపణలు, మరోవైపు అసాంఘిక కార్యక్రమాలు యూనివర్సిటీ పరువు బజార్న పెడుతున్నాయి. కర్నూలులో రాయలసీమ యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారుతోంది. కర్నూలు పీజీ సెంటర్ను యూనివర్సిటీగా చేయడం వెనుక దశాబ్దాల పాటు విద్యార్థి సంఘాల పోరాటాలు, రాజకీయ నాయకుల కృషి ఉన్నాయి. 22 ఏళ్ల క్రితం రాయలసీమ యూనివర్సిటీ ఏర్పాటైన అభివృద్ధిలో బాగా వెనకబడింది. సుదీర్ఘకాలంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్రమైన విద్యాసంస్థ క్యాంపస్లో కొందరు విచ్చలవిడిగా మద్యం సేవించడం, మద్యం సీసాలు అక్కడే పడేయడం వంటి చర్యలు మచ్చతెస్తున్నాయి. గంజాయి, మద్యం సేవించి కత్తులు పట్టుకుని వీరంగం సృష్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాయలసీమ యూనివర్సిటీలో తరచూ చోరీలు జరుగుతున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది ఉన్న హాస్టళ్లలో, ఇతర భవనాల్లో చోరీలు జరుగుతున్నాయి. విలువైన సామగ్రి దొంగల పాలవుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 3 చోరీలు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. యూనివర్సిటీలో సుమారు 40 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. అడ్మినిస్ట్రేషన్ భవనానికి ఒక బ్యాంకుకు కూడా లేనంత సెక్యూరిటీ ఉంటుంది. యూనివర్సిటీ అధికారులను కలవాలంటే 3 అంచెల భద్రత ఉంటుంది. అయినా యథేచ్ఛగా మద్యం బాటిళ్లు క్యాంపస్లకు వెళుతూ ఉంటాయి. ఇప్పటికైనా యూనివర్సిటీలో అరాచక పరిస్థితులకు కళ్లెం వేసి పరిస్థితిని చక్కదిద్దాలని స్థానికులు, విద్యార్థులు కోరుతున్నారు.